వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో అర్ధరాత్రి ఒక ఆడపిల్ల రోడ్డుపై కనిపిస్తే సహాయం కావాలా అని అడిగే బాధ్యత గల పౌరుల కంటే ఎంతకు వస్తావు అని బేరమాడే మృగాలే ఎక్కువ అని మరోసారి నిరూపితమైంది. కానీ ఆ రాత్రి వారు బేరమాడింది ఒక సాదాసీదా మహిళతో కాదు, సాక్షాత్తు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతితో. బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కాకి పవర్ ఏంటో చూపించిన సుమతి మాస్ ఆపరేషన్ ఇప్పుడు నగరాన్ని షేక్ చేస్తోంది. ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో డైనమిక్ పోలీస్ ఆఫీసర్ చేపట్టిన ఆపరేషన్ ఏంటో చూద్దాం. హైదరాబాద్ రోడ్లపై అర్ధరాత్రి ఒక ఆడపిల్ల ఒంటరిగా నిలబడితే ఏమైనా ప్రాబ్లమా? సాయం కావాలని బాధ్యతగా అడిగే మగాళ్ళు ఎంతమంది ఉంటారు? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ఎంతకు వస్తారు, ఎక్కడికి వెళ్దాం అని అడిగే బ్యాచ్ కు మాత్రం కొదవు ఉండదు. కామన్ ఉమెన్ లా రోడ్డుపై నుంచున్న ఒక కాకి లేడీకి ఎదురైన అనుభవం కూడా ఇదే. అలాగని ఆమె సాదా సీదా స్త్రీ కాదు, అందుకే అలాంటి పోకిరీలను మామూలుగా వదలలేదు ఆమె. మల్కాజ్గిరిలో లేడీ ఐపీఎస్ మాస్ ఎంట్రీ ఇది. కామన్ లేడీ కాదు, కాకి సింగం. తొలి రోజే మార్కు చూపించారు మల్కాజ్గిరి సిపి సుమతి. దిల్సుఖ్ నగర్ లో పోకిరీలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిలుచున్న ఐపీఎస్ సుమతిని పోకిరీలు చుట్టుముట్టారు. వస్తావా, రేట్ ఎంత అంటూ అసభ్యకర మాటలతో వేధింపులకు గురి చేశారు. అర్ధరాత్రి 12 నుండి తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఈ స్పెషల్ ఆపరేషన్ కొనసాగింది. ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చారు సిపి సుమతి. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే జనంలో రియాలిటీపై ఫోకస్ చేశారు సుమతి. పోకిరీలకు ఊహించని షాక్ ఇచ్చారు. అర్ధరాత్రి ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె సంచలన ఆపరేషన్ నిర్వహించారు. ఇటీవల కాలంలో అరాచకాలకు అడ్డాగా మారిన దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ని ఎంచుకున్నారు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆ ఏరియాకి వెళ్లారు సుమతి. పోలీస్ కమిషనర్ గా కాదు, సగటు మహిళగా రోడ్డుపై బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. అర్ధరాత్రి 12 గంటల నుండి 3 వరకు ఆమె అక్కడే ఉన్నారు. కమిషనర్ గా సెక్యూరిటీ మధ్య కాదు, కామన్ లేడీగా అర్ధరాత్రి రోడ్డు ఎక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో కల్లారా చూశారు. ఇక ఇంతలో అక్కడ అసలు సినిమా మొదలైంది. స్క్రీన్ పై మనం విజువల్స్ లో చూడొచ్చు. సుమతి ఎవరో తెలియక పోకిరీలు ఎలా చుట్టుముట్టారో చూడండి. అందరూ వస్తావా అనేవాళ్లే, ఎంత ఇవ్వాలంటూ ఆఫర్ ఇచ్చేవాళ్లే, ఎటు వెళ్దామంటూ అడిగే బాపతుగాళ్లే. అసలు ఇప్పటి వరకు ఆడముఖమే చూడనట్టు ఎగబడిపోయారు. ఒకటి కాదు, 2 కాదు, దాదాపు 3 గంటల పాటు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్డుపై ఈ సీన్. అటువైపుగా ఒక పోలీస్ కూడా రాలేదు, పెట్రోలింగ్ వెహికల్స్ రాలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన పోకిరీలు ఆమె తప్పించుకొని ముందుకు వెళ్తున్న వినలేదు. బైక్స్ తీసుకొచ్చి ఆమె ముందే ఆపారు. వెకిలి చేష్టలతో విసుగు పుట్టించారు. సుమతిని చుట్టుముట్టిన పోకిరీల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండడం పరిస్థితికి అర్థం పడుతుంది. వాళ్ళంతా మద్యం, గంజాయి మత్తులో ఉన్నారు. ఆ మైకంలో అసభ్య ప్రశ్నలతో సుమతిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అయినా ధైర్యంతో అక్కడే నిలబడి అందరిని గమనిస్తూ ఉన్నారు ఆమె. చివరాఖరిగా సమయం 3:30 అవుతుండగా అటువైపు వచ్చాడు బీట్ కానిస్టేబుల్. అప్పటిదాకా ఆమె చుట్టూ మృగాల మధ్య అక్కడ ఒక్కరే ఒంటరిగా ఉన్నారు. అప్పుడే ఆమె ఎవరో తెలిసిన వాళ్లకు, ఆ తర్వాత ఒక ఎస్ఐ వచ్చి సెల్యూట్ కొట్టగానే ఆమె లేడీ సింగం, విశ్వనగరపు తొలి మహిళ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సుమతి అని తెలిసింది. అది చూసి షాక్ అవ్వడం పోకిరీల వంతయింది. అప్పటిదాకా క్యూ కట్టి అక్కడ కామెంట్ చేసిన ఆకతాయిలు పోలీస్ జీప్ ఎక్కాల్సి వచ్చింది. ఈ 3 గంటల ఆపరేషన్ లో దాదాపు 40 మంది పోకిరీల పని పట్టారు. ఐపీఎస్ సుమతి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లుగా గుర్తించారు. చుట్టూ ఉన్న హాస్టల్లో నివాసం ఉంటున్న ఈ బ్యాచ్ రాత్రి అయితే చాలు ఇలా రోడ్ల మీద పడుతున్నట్లు గుర్తించారు సుమతి. 3 రోజులుగా ఈ ఏరియాపై స్పెషల్ ఫోకస్ చేశారు. అలాంటి బ్యాచ్ కు ఇప్పుడు అదిరిపోయే షాక్ ఇచ్చారు. రోడ్డుపై ఆడపిల్ల కనిపించగానే చొంగు కార్చుకోవడం కాదు, చొరవ తీసుకొని వీలైతే సహాయం చేయాలని సూచించారు. చదువు, కెరీర్ మీద ఫోకస్ చేయాలని బ్రెయిన్ వాష్ చేయడమే కాదు, మద్యం, గంజాయి అలవాట్లను వదులుకోకపోతే తోకలు కత్తిరిస్తానని హెచ్చరించి పంపించారు. సుమతికి ఇలాంటి సాహసాలు కొత్తేమి కాదు. 2001లో డిఎస్పీగా ఉన్నప్పుడు కూడా కాజీపేటలో ఇలాగే మాక్ ఆపరేషన్ నిర్వహించి పోకిరీల పని పట్టారు. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత అదే పవర్ తో మళ్లీ రంగంలోకి దిగారు. భద్రతలో ఇవే భాగాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ భద్రత అంటే ఇప్పుడు కన్వెన్షనల్ సెన్స్ లో ఏం లేదు భద్రత అనేది. సైబర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ఇప్పుడు మీ ఆస్తి మీకు ఇంపార్టెంట్, మీ ఇల్లు మీకు ఇంపార్టెంట్, మీ మూమెంట్ మీకు ఇంపార్టెంట్, ఎవరికైనా అంతే కదండి. అదంతా భద్రతతో కూడుకున్న విషయమే. దాంట్లో ముఖ్యమైన ఘట్టాలే, వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ద హౌస్ యూ హ్యావ్ టు రీచ్ బ్యాక్ సేఫ్. దట్ ఈస్ వన్.
ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒక్కటే, పక్కా ప్లానింగ్ తో ఉన్న సుమతి కాబట్టి సరిపోయింది. అదే నిజంగా ఒక అనాథ అమ్మాయో సామాన్య యువతో ఆ 40 మంది మృగాల మధ్య చిక్కుకుంటే పరిస్థితి ఏంటి? హైదరాబాద్ భద్రత గురించి చర్చలు జరుగుతున్న తరుణంలో ఐపీఎస్ సుమతి ఈ ఆపరేషన్ ఒక గొప్ప హెచ్చరిక మరియు భరోసా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.